పింఛన్దారులకు ఏపీ సీఎం చంద్రబాబు సంక్రాంతి కానుక ప్రకటించారు. పెన్షన్ను డబుల్ చేసిన సర్కార్ వృద్ధాప్య పెన్షన్ను 1000 నుంచి 2000కు పింఛన్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జనవరి నుంచే పెంచిన పింఛన్ చెల్లిస్తామన్నారు. రాష్ట్రంలో సంపదను పెంచడమే కాదు, పెంచిన సంపదను పేద ప్రజలకు పంచడమే లక్ష్యంగా తెలుగుదేశం సర్కార్ పనిచేస్తుందని చంద్రబాబు చెప్పారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంతో సుమారు 50 లక్షల మందికి పైగా పింఛన్దారులకు లబ్ధి కలగనుంది. పింఛన్ పెంచడం పట్ల వృద్ధులు, వితంతువులతో పాటు కళాకారులు, గీత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా బోగూరులో నిర్వహించిన జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు. నెల నెలా వృద్ధులు, వితంతువులకు ఇస్తున్న పింఛన్ సొమ్ము రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం 1000 రూపాయలు ఉన్న పింఛన్ను 2000కు పెంచుతున్నానన్నారు చంద్రబాబు. పాత కొత్త పింఛన్లు కలిపి ఫిబ్రవరి నెలలో 3000 అందిస్తామన్నారు. ఈ ముసలి వాళ్ళు కానీ, వృద్ధులు కానీ, అదే మరి వితంతువులు కానీ ఈ పెన్షన్లు వచ్చే వాళ్ళందరినీ చూశాను. నాకు ఎంత ఆనందం కలిగిందంటే వాళ్ళు చాలా సమస్యలు. ఆ రోజు 5 రెట్లు పెంచాను. ఈ రోజు మళ్ళీ ఆలోచిస్తున్నాను. మీ అందరికీ హామీ ఇస్తున్నా, రాబోయే నెల ఫిబ్రవరి నుంచి ప్రతి ఒక్కరికి 2000 రూపాయలు పింఛన్ ఇస్తానని మరొక్కసారి అనౌన్స్ చేస్తున్నా. ఈ సంక్రాంతి కానుక మీ అందరికీ ఎంతైనా పర్వాలేదు. వాస్తవంగా 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చే నాటికి వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ప్రతి నెల 200 రూపాయల పెన్షన్ ప్రభుత్వం నుంచి వచ్చేది. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆ పింఛన్ 1000 రూపాయలకు పెరిగింది. 80% పైగా వైకల్యమున్న దివ్యాంగులకు 1500 రూపాయలు ఇస్తూ చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేశారు. ప్రస్తుతం ఏపీలో అన్ని రకాల పింఛన్లు కలిపి దాదాపు 50,61,906 మందికి పంపిణీ అవుతున్నాయి. వీటిపై నెలకు 560 కోట్ల చొప్పున ఏడాదికి 6,720 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అన్ని రకాల పింఛన్ల మొత్తాన్ని రెట్టింపు చేస్తే నెలకు 1,120 కోట్లు, ఏడాదికి 13,440 కోట్ల చొప్పున వెచ్చించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారు. తాజా జన్మభూమి గ్రామ సభల్లో 9వ తేదీ నాటికి పింఛన్ల కోసం మరో 1.05 లక్షల దరఖాస్తులందాయి. వీటితో పాటు వివిధ రూపాల్లో అందిన విజ్ఞప్తులతో కలిపి దాదాపు 4.55 లక్షల కొత్త పింఛన్లు మంజూరయ్యే అవకాశం ఉంది. అంటే కొత్తవి, పాతవి కలిపితే సుమారు 54 లక్షల మంది లబ్ధిదారులవుతారు. ప్రభుత్వం పింఛన్లను పెంచడంపై వృద్ధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 2000 రూపాయల పింఛన్తో జీవన విధానం మెరుగుపడుతుంది అంటున్నారు. మాది కానగల వెంకటయ్య, తండ్రి పేరు వెంకటయ్య. కానగల కాంగ్రెస్ మాత్రం 500 వస్తున్నది. చంద్రబాబు నాయుడు వచ్చి ఏకదమ్మున 500 పెంచాడు, మళ్ళా 1000 రూపాయలు పెంచాడు, మళ్ళా 2000 పెంచాడు. ఎక్కలాంటికి మేము లేలేము. నాకు బండి కూడా కావాలా. ఆయన దయ ఉంటే నాకు ఏదైనా సహాయం చేస్తే ఏదైనా చేయమను. నేను ఇంట్లో నుంచి అసలు లేలేకపోతున్నాను. కంబాయింద్రమ్మ, చంద్రబాబు నాయుడు మంచోడు, తండ్రి దాకా చూస్తున్నాడు. 200 ఇచ్చేదట్టాడు, 1000 రూపాయలు చేసినాడు. ఇప్పుడు మళ్ళా 2000 ఇస్తానంటున్నాడు. అంతకంటే పుణ్యం ఎవరికి కావాలి నాయన, పేదోళ్ళము. చంద్రబాబు తాజా నిర్ణయంతో పింఛన్ల కోసమే సుమారు 14,000 కోట్లు ఖర్చు చేసే ఏకైక రాష్ట్రంగా దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో ఉంటుంది.